స్వధర్మం సుఖానికి ఆధారం, పరధర్మం దుఃఖానికి మూలం అంటారు. ప్రతి వస్తువుకి సృష్టిలో ఒక మూలధర్మం అనేది ఉంటుంది. ఉదాహరణకి అగ్నికి వేడి, మరి నీటికి శీతలత ఎలా అయితే ధర్మంగా ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కరి స్వధర్మం, స్వ అంటే ఆత్మ, సెల్ఫ్. ప్రతి ఒక్కరి స్వధర్మం ఏంటి అంటే శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం, జ్ఞానం, శక్తి. ఇవి మన యొక్క స్వధర్మాలు. మానవుడు తన స్వధర్మాన్ని మర్చిపోయిన కారణంగా పరధర్మాన్ని అనుసరించడం వల్ల ఈరోజు దుఃఖానికి గురవుతున్నాడు. పరధర్మం అంటే మనవి కాని వాటిని పర అని అంటారు కదా. పరధర్మం ఏంటి అంటే శాంతికి ఆపోజిట్ ఎనర్జీ కనుక మనం చూసినట్లయితే కోపం, ఈర్ష, లోభం, అహంకారం, మోహం, ఇట్లాంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరధర్మం అంటారు. పరధర్మం ఆచరణ అనేది మనిషికి అంతులేని దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మన స్వీయ ధర్మాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలో అనుసరణీయంగా చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో సుఖం, శాంతి, సమృద్ధిగా మనం పొందగలుగుతాం. దీన్నే దైవీ సంపద, దివ్య గుణాలని దైవీ సంపదగా, మరి పరధర్మం ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని అసురీ సంపద, రాక్షస సంపదగా గీతలో కూడా వర్ణించడం జరిగింది. ఇంకా స్వధర్మం అంటే ఓర్పుతో ఉండటం, అంటే పేషెన్స్తో ఉండటం, క్షమాభావం కలిగి ఉండటం, దయాభావం కలిగి ఉండటం, మరి సౌశీల్యం కలిగి ఉండటం, సచ్చీలత కలిగి ఉండటం, నిజం మాట్లాడటం, అంటే ప్రియంగా మాట్లాడటం, మితంగా మాట్లాడటం, ఇటువంటివి. సంతుష్టంగా, సదా సంతుష్టంగా ఉండటం, కాఠిన్యం లేకుండా ఉండటం, డాంబికం లేకుండా ఉండటం, గొప్పలు చెప్పుకోకుండా ఉండటం, కపటత్వం లేకుండా ఉండటం, క్రౌర్యత్వం లేకుండా ఉండటం, మరి దుర్జన సాంగత్యానికి మరి దూరంగా ఉండటం, మరి మితిమీరిన అత్యాశ, లోభం లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా దైవగుణ సంపత్తి కిందకే వస్తాయి. ఈ విధంగా ఇటువంటి సుగుణాల సంపదని ఎప్పుడైతే మన జీవితంలో పదిలంగా ఉంచుకుంటామో అప్పుడు ప్రతి మానవుడి జీవితం కూడా ఎంతో సుసంపన్నంగా ఉంటుంది, జాతి ఔన్నత్యంగా ఉంటుంది, అలాగే దేశం కూడా ప్రగతి పదంలోకి ప్రయాణిస్తుంది. కాబట్టి ప్రయత్నించి ప్రతి మానవుడు కూడా స్వధర్మ ఆచరణను తన జీవితంలో సాధన చేయాలి. స్వధర్మ ఆచరణతోనే మానవుడు మహనీయుడుగా, మహర్షిగా, అంతకు మించి దైవత్వం దిశగా ప్రయాణించడమే పరమాత్ముడి ఉద్దేశం. స్వయంగా పరమాత్ముడు బోధించిన యోగ సాధన లక్ష్యం కూడా మానవుడు దైవత్వ సిద్ధిని పొందటం. అనేకులు స్వధర్మం గురించిన అవగాహన ఉండి కూడా మరి పట్టుబట్టి పరధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ స్వధర్మం స్వయానికి సుఖాన్ని ఇస్తుంది, అలాగే సర్వులకి సుఖాన్ని ఇస్తుంది, పరమాత్ముడికి కూడా సమీపంగా తీసుకెళ్తుంది, పరమాత్మునికి ప్రియంగా చేస్తుంది. కానీ పరధర్మం స్వయానికి దుఃఖం, పరులకి దుఃఖం, భగవంతుడికి కూడా దూరం చేస్తుంది. ఉదాహరణకి మనం గనక గమనిస్తే దుర్యోధనుడు, ఆయనకి స్వధర్మం అంటే ఏంటి, పరధర్మం అంటే ఏంటి అవగాహన ఉంది. కానీ ఆయన అంటారు కదా, నాకు స్వధర్మం ఏంటో పరధర్మం ఏంటో తెలుసు, కానీ ధర్మ మార్గంలో నడిచే శక్తి నాకు లేదు, నేను పరధర్మాన్ని వీడలేను అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పనిగట్టుకొని పరధర్మాన్నే మనం ఆచరణాత్మకం చేసుకుంటామో చివరికి మనం చరిత్రహీనులుగా అవుతాం, అధపాతాళానికి వెళతాం, పరమ దుఃఖాన్ని మనం జన్మ జన్మాంతరాలకి కూడా అక్యుములేట్ చేసుకుంటాం. కాబట్టి మనం ప్రయత్నించి కష్టమైనా కూడా ఎప్పుడైనా కూడా మంచి విషయాలు ఒకంత కష్టమైనప్పటికీ ప్రయత్నించి సాధన చేయటం వల్ల అది స్వయానికి మొత్తం విశ్వానికి మేలు చేస్తుంది. చెడు అలవాట్లు అలవాటు చేసుకోవటం ఈజీయే, కానీ వాటితో జీవించడం స్వయానికి మొత్తం సర్వులకి కూడా అది నష్టదాయకం. ఓం శాంతి.